ఫ్రెండ్స్, మొత్తానికి ఛాంపియన్ ది ట్రైలర్ అయితే రావడం జరిగింది. ఫెంటాస్టిక్గా అయితే ఉంది. మీరు ఆ పిక్చరైజేషన్ కానీ, విజువలైజేషన్ కానీ, ఆ సౌండింగ్ కానీ మూడు కూడా చాలా కొత్తగా, రిఫ్రెషింగ్గా, అద్భుతంగా అయితే ఉంది. రోషన్ ఈసారి, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ ఈసారి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇవ్వబోతున్నారు. త్రూ లేదనుకుంటే అండర్ ఏదైతే వైజయంతి మూవీస్ నెట్వర్క్ సంస్థ నుంచి డెఫినెట్గా అశ్విని దత్ గారు, ప్రియాంక దత్ గారు, స్వప్న దత్ గారు వీళ్ళు ముగ్గురు కూడా ట్రయో కలిసి మొత్తం కూడా ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని చాలా బాగా మీ ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే మీరు రెట్రో స్టైల్లో ఈ సినిమా మేకింగ్ అయితే అయింది. ఆ స్టైల్లో అంటే అప్పట్లో మనకి బ్రిటిష్ కాలం సమయంలో ఈ ఆ టైం లైన్లో తీసుకోవడం జరిగింది. ఆ టైంలో ఉన్న వింటేజ్ ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ వింటేజ్ కలరింగ్ కానీ, ఆ కలర్ ప్యాటర్న్ కానీ, అక్కడున్న మొత్తం సెట్స్ కానీ, విజువల్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్గా వీళ్ళైతే డిజైన్ చేసుకొని తీసుకురావడం అనేది ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా. ఇంటెన్స్ స్టైల్ కానీ, లేదంటే సబ్స్టెన్స్ కానీ అద్భుతంగా అయితే ఉంది. మీరు ఇందులో డ్రామా చూడొచ్చు, స్పోర్ట్స్ డ్రామా చూడొచ్చు, యాక్షన్ చూడొచ్చు, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ చూడొచ్చు. అదేవిధంగా ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా చూసే అవకాశం అయితే ఉంది. హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా యాక్టివ్గా, మంచి ఎక్స్ప్రెసివ్గా చాలా బాగా చేస్తున్నారు ఆవిడ. ఇంకా ఆవిడ గురించి పక్కన పెడితే రోషన్ అయితే మటుకి చాలా మెచ్యూర్డ్గా ఈసారి అయితే సినిమాని డెలివర్ చేయబోతున్నారు ఛాంపియన్ సినిమాతో. ఎందుకంటే రోషన్ మనం చూసినట్లయితే హాలీవుడ్ యాక్టర్ లాగా, హాలీవుడ్ యాక్షన్ హీరో లాగా కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు బాలీవుడ్ స్టార్ ఎవరైతే మనకు తెలిసిందే కదా, హితిక్ రోషన్ గారు లాగా కనబడుతూ ఉంటారు ఈయన రోషన్ గారు. సో డెఫినెట్లీ రోషన్ సంథింగ్ ఏదో ఉంది, సంథింగ్ ఫ్యూచర్లో బిగ్ స్టార్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. అందులో డౌటే లేదు, డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకోటి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్గా ఫ్యూచర్లో బిగ్ స్టార్ అయితే అవుతారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు రోషన్ చూసినట్లయితే ఆయన ఫేస్ కానీ, ఆయన కట్అవుట్ కానీ ఎవ్రీథింగ్ ఈక్వల్ టు స్టార్ హీరో పోలికల్లాగే ఉంటాయి. సిగ్నిఫికెంట్ హీరోలాగా చాలా అద్భుతంగా అయితే కనబడుతూ ఉంటారు. ఆయన పెర్ఫార్మెన్స్ మెయిన్గా చూసుకున్నట్లయితే ఈసారి మెచ్యూర్డ్గా, ఇంటెన్స్తో మంచి అంటే మనకు తెలిసిందే కదా, నవరసాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఈ సినిమాకి అన్ని విధాలుగా కూడా ఇచ్చారని అనిపిస్తుంది. మీరు ట్రైలర్ చూసినట్లయితే జస్టిఫికేషన్ చేసినట్టు అనిపిస్తుంది రోషన్. సో రోషన్ ఖచ్చితంగా మేము చూసిన ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే చూసామో ఓన్లీ లవర్ బాయ్ కింద చూసాం. బట్ ఈసారి ఒక ఇంటెన్స్ డ్రామా కానీ, ఒక స్పోర్ట్స్ డ్రామా కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఒక లవ్ స్టోరీ పరంగా మొత్తం 5 జోనర్స్ కూడా మిక్స్ చేసుకొని ఈ సినిమా తీసుకురావటం అనేది, ఈ సినిమాలో ఆయన బాగా ఎలివేట్ అవ్వటం అనేది ఫెంటాస్టిక్, ఎక్సలెంట్ జాబ్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే రోషన్కి ఇలాంటి సినిమా అనేది ఈజీగా నప్పుద్దా, ఈ విధంగా చేయగలడా అనేది బయటికి తీసుకురావడంలో మెయిన్గా డైరెక్టర్ గారికి క్రెడిట్స్ అయితే మనం ఇవ్వాలి, ప్రదీప్ అద్వైతం గారికి. సో ఆయన ఏదైతే రాసుకున్నారో అద్భుతమైన కథ, ఈ సినిమాని తీసుకురావటం అనేది చాలా అద్భుతమైన విషయం. చాలా ఫెంటాస్టిక్గా అయితే ఉంది. విజువల్స్ చూసుకున్నట్లయితే అప్పట్లో 1920s కానీ, 1950s కానీ, 1930s కానీ ఈ బ్యాక్డ్రాప్లో ఉన్నప్పుడు, ఆ టైం లైన్లో ఉన్నప్పుడు, ఆ టైం పీరియడ్లో ఉన్నప్పుడు ఇలాంటి కాస్ట్యూమ్స్ కానీ, లేదనుకుంటే ఆ యొక్క సెట్స్ కానీ, లేకుంటే మాట్లాడే తీరు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తీసుకురావడం అనేది ఒక ఫెంటాస్టిక్ జాబ్. ఎందుకంటే స్క్రిప్ట్ అవటమే కాదు, కంప్లీట్గా మనం దానికి తగ్గట్టుగా మౌల్డ్ అవ్వాలి. అవన్నీ కూడా అప్పట్లో జరిగినవి అన్నీ కూడా రియాలిటీలోకి రావాలంటే చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా కష్టపడాలి. దానికి తగ్గట్టుగానే మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే తెలిసిందే కదా, కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. అట్ ది సేమ్ టైం అశ్విని దత్ గారు ఏదైతే ఆయన బ్యానర్ వైజయంతి మూవీస్ ఉందో, ఎంతోమందితో సినిమాలు చేసిన ఘనత ఆ సంస్థకు ఉంది. ఆ సంస్థ మళ్ళీ ఇప్పుడు ఒక మంచి సినిమాతో మన ముందుకైతే వస్తున్నారు, విత్ హై ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా సినిమాతో. అదేవిధంగా రోషన్కి ఇది ఒక మంచి మార్గం అయితే చూపించిపోతుంది. ఇంకా నుంచి రోషన్కి స్టార్ట్ అవబోతుంది మంచి రోజులు, మంచి సినిమాలు, మంచి ఫిల్మోగ్రఫీ. ఆయన కెరీర్ కూడా ఇదే రోలో డెఫినెట్గా హ్యూజ్ స్టార్, బిగ్ స్టార్ అయితే ఖచ్చితంగా అవుతారు, అందులో డౌట్ లేదు. ఈ ప్రిలీజ్ ఈవెంట్కి మెయిన్గా అట్రాక్షన్గా మన చీఫ్ గెస్ట్గా మన మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే రావడం జరిగింది.
మెగాస్టార్ ఐ మీన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఆయన పాత రోజులన్నీ కూడా గుర్తు చేసుకున్నారు. అశ్విని దత్ గారితో ఉన్న మెమరబుల్ మూమెంట్స్ కానీ, అదేవిధంగా ఆయన ఫిల్మోగ్రఫీ ఈ బ్యానర్తోనే స్టార్ట్ అవటం కానీ, ఈ బ్యానర్లో మిగతా హీరోస్ ఎవరైతే మహేష్ బాబు గారు కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, అదేవిధంగా రామ్ చరణ్ గారు కానీ ఇలా ఇంట్రడ్యూస్ చేయటం అనేది ఈ బ్యానర్లో చాలా అద్భుతమైన మంచి శుభసూచకం కింద చాలా బాగా గుర్తు చేసుకొని ఆయన స్టేజ్ మీద చెప్పడం, అశ్విని దత్ గారిని ఏదో మంచిగా ప్యాంపరింగ్ చేయటం కానీ, వాళ్ళ పిల్లలు ఎవరైతే స్వప్న దత్ గారు కానీ, ప్రియాంక దత్ గారు కానీ వీళ్ళిద్దరి గురించి కొన్ని మెమరబుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటాం కానీ చాలా ఫ్యాంటాస్టిక్గా అయితే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్లో కూడా వాళ్ళ అంటే తండ్రికి తగ్గ పిల్లలు అనిపించుకొని వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి అంతే ఏదైతే రిస్క్ తీసుకున్నా కానీ చాలా సిన్సియర్గా మంచి నీట్గా మన తరపున ఫుల్ ఎఫర్ట్స్ పెడితే సినిమా అద్భుతంగా వస్తుందో, అద్భుతంగా చేయగలం, అద్భుతంగా ఇలాంటి సినిమాలు హిట్స్ ఇవ్వగలం. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మహానటి సినిమా అయినా కానీ, తర్వాత కల్కి అయినా కానీ, ఇప్పుడు ఛాంపియన్ సినిమా అయినా కానీ ఏ విధంగా కొన్ని కోట్లు గ్రాస్ వచ్చింది, ఈ సంస్థకి మంచి పేరు అలా తీసుకొచ్చారు మా అందరికీ తెలిసిందే. చాలా అద్భుతంగా ప్రొడక్షన్ వాల్యూస్లో వీళ్ళిద్దరు పాత్ర అనేది ప్యూరెస్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికి కూడా కాంప్రమైజ్ అవ్వరు. సో అది కూడా రామ్ చరణ్ గారు మెన్షన్ చేయడం జరిగింది ప్రొడక్షన్ పరంగా. రోషన్ గురించి కూడా అదే విధంగా చెప్పారు. నేను ఎలా అయితే ఇంట్రడ్యూస్ అయ్యాను ఈ బ్యానర్ ద్వారా, నేను అలాగే ఇప్పుడు ఒక స్థాయికి అయితే వచ్చానో అదేవిధంగా రోషన్ నువ్వు తప్పకుండా ఒక బిగ్ స్టార్ అవుతావు, హాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరోలా కనబడుతున్నావు, నాకు డెఫినెట్గా ఆ స్థాయికి అయితే నువ్వు రీచ్ అవుతావు అని చెప్పేసి ఆయన బ్లెస్సింగ్స్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాంత్ గారు కూడా ఆయన ఆనందం అనేది కొడుకు మీద చాలా ఉంటుంది కదా, అదే విధంగా స్ప్రెడ్ చేశారు. అదేవిధంగా అందరికీ చెప్పడం అయితే జరిగింది. బ్లెస్సింగ్స్ అనేవి తప్పకుండా కొడుకు మీద ఉంటాయి, అందులో వేరే విషయం ఏమి ఉండదు. కానీ శ్రీకాంత్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అశ్విని దత్ గారు కానీ, స్వప్న గారు కానీ, ప్రియాంక గారు కానీ మొత్తం అందరూ కూడా రోషన్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. చాలా అద్భుతంగా చేశారని చెప్పేసి, చాలా మెచ్యూర్డ్గా చేశారని చెప్పేసి, మీరు యాక్షన్ సీన్స్లో చూసినా కానీ, ఎంటర్టైన్మెంట్ సీన్స్లో చూసినా కానీ, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ డ్రామా విషయంలో చూసినా కానీ చాలా అద్భుతంగా అయితే చేశారని చెప్పేసి ఎక్కువ చెప్తున్నారు. సో డెఫినెట్గా ఈ ఏదైతే మంచి సబ్జెక్ట్ తీసుకొని మంచి మూవీతో December 25th వస్తున్నారు కాబట్టి, సో రోషన్ గారి యొక్క అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో ఆ రోజు చూపించబోతున్నారు. సో అందరం కూడా విట్నెస్ చేయడానికి రెడీగా అయితే ఉండాలి. ఎందుకంటే రోషన్ ఈజ్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్. ఈ ఏదైతే అప్కమింగ్ డేస్లో డెఫినెట్గా చెప్తున్నాను, ఈ క్రియేట్స్ సౌండ్స్ బిగ్, అంత మించి ఇంక చెప్పేది ఏం లేదు. ఎందుకంటే ఛాంపియన్ సినిమా మీరు చూసినట్లయితే, ట్రైలర్ చూసినట్లయితే చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది. చాలా కొత్త కాన్సెప్ట్, అసలు కాన్సెప్ట్ కూడా మనకి ఏ విధంగా ఉంటుందో కూడా మనకి తెలియదు. ఎందుకంటే ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగింది, ఇది మైకెల్ స్టోరీ అని చెప్తున్నారు, మైకెల్స్ స్టోరీ అని చెప్పేసి. అదేవిధంగా మన ఏదైతే తెలుగులో చూసుకున్నట్లయితే బైరన్పల్లి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏది చెప్పుకున్నా కానీ స్టోరీ అయితే మట్టికి మనం సినిమా చూస్తే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి అప్పుడు మనకు కంప్లీట్గా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని యొక్క స్కోప్ ఏంటి, దాని యొక్క ఇంటెన్సిటీ ఏంటి, దాని యొక్క స్టోరీ కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఆ కోర్ ఏంటి అనేది కంప్లీట్గా మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది, దాని వాల్యూ తెలిసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఛాంపియన్ ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. ఏదైతే 25th December రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చూడటానికి అయితే ప్రయత్నించండి. రోషన్ ఈజ్ ప్రామిసింగ్ టు అస్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం, ఏ సినిమాటిక్ ఏదైతే ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా పొందుతారు. మీరు ఆ కలర్ ప్యాటర్న్ చూసినా కానీ, యాక్షన్ ప్యాటర్న్ చూసుకున్నా కానీ, అదేవిధంగా విజువలైజేషన్ పరంగా చూసుకున్నా కానీ, పిక్చరైజేషన్ పరంగా చూసుకున్నా కానీ, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ రెండూ కూడా నాగేశ్వన్ గారు చాలా బాగా నన్ను ఇంప్రెస్ అయ్యే విధంగా చేశారని చెప్పేసి చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నాగేశ్వన్ గారు చాలా పెద్ద డైరెక్టర్. మహానటి సినిమా తీశారు, కల్కి సినిమాని తీశారు. ఆయన ఇంటర్నేషనల్ ఒక విధంగా డైరెక్టర్ అయిపోయినట్టే, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోయినట్టే. సో ఆ లెవెల్లో టాప్ డైరెక్టర్ ఆయన. ఈ ఆర్ట్ డైరెక్షన్ విషయంలో కానీ, సినిమాటోగ్రఫీ విషయంలో కానీ పొగడతో అనేది ఆయన నన్ను ఇష్టపరిచేలాగా, నన్ను ఇంప్రెస్ అయ్యే విధంగా చేసిందంటే డెఫినెట్గా ఇది ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్. సో ఛాంపియన్ డెఫినెట్గా ప్రతి ఒక్కరిని కూడా ప్రామిస్ చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఈ సినిమాకి నచ్చే విధంగా డెలివర్ చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాని
చూడటానికి అయితే ప్రయత్నించండి, రోషన్కి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో డెఫినెట్గా మనం అందరం కూడా సినిమాని చూసి రోషన్కి మంచి అప్లాస్ కానీ మంచి అప్రిషియేషన్ కానీ సోషల్ మీడియా వేదికగా మొత్తం ఇద్దాం. సో ఇది ఓవరాల్గా ఛాంపియన్ ట్రైలర్ గురించి కంప్లీట్ రివ్యూ కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.